ప్రభునందు ప్రేమించబడిన ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో బెతెస్దా ప్రార్థనా మందిరం నుంచి ఈ వాక్య పరిచర్యను వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్లకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక 2025 సంవత్సరములో అంతిమలోకి మనం వచ్చాం. అంటే కడవరి దినాల్లోకి. మరి ఈ కడవరి దినాల్లో గత 365 రోజులు 52 ఆదివారాలు, మరి 12 నెలలు మన కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను కాపాడి, రక్షించి, పోషించి, ఆరోగ్యం ఇచ్చి, ఆవిషించి, బలమిచ్చి, శక్తినిచ్చి, సమస్త విషయాలలో తన కృపను విస్తరింపచేసి 91వ కీర్తనలో ఈ మాటలన్నీ మీరు చూడొచ్చు. మన పాదముకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అనుదినము మన యొక్క భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. ఇన్ని చేసిన దేవునికి మనము ఏమి ఇచ్చాము? ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నామా? 105వ కీర్తన, 106వ కీర్తన, 107వ కీర్తనలో మాట్లాడుతూ ఆ దేవదేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా 103వ కీర్తనలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. రోజు నీ కుటుంబంలో దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే అనుభవము నీ కుటుంబానికి ఉండి తీరాలి. ఎందుకనగా 2025వ సంవత్సరంలో కానుకలు ఇవ్వటంలో కానీ, సాక్షిగా నిలబడటంలో కానీ, సువార్త చెప్పటంలో కానీ, లేదా యేసు ప్రభును పరిచయం చేయటంలో కానీ మనం ఏదైనా బాకీ పడి ఉంటే ఈ 2025 సంవత్సరము అయిపోతా ఉంది. ఇంకా మనకు ఒక 4 రోజులు మాత్రమే ఉంది. వాటిని మనము ఆ బాకీ తీర్చుకోవాలి. కానీ ప్రభువుకు మనం ఎంత ఇచ్చినా ఆ బాకీ తీరదు, తీర్చలేము కూడా. ఎందుకంటే ఆయనకు వేటిని బట్టి మనము ఈ భౌతికమైన విషయాలే కాకుండా నిన్ను నన్ను పిలుచుకొని, రక్షించుకొని, ఆయన రక్తంలో నిన్ను నన్ను కడుక్కొని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన యేసయ్యకు మనం ఏమిచ్చినా తక్కువే. దాన్ని బట్టి ప్రతి నిత్యము, ప్రతి అనుదినము మనము ప్రభువుకును స్తుతిస్తూ, గణపరుస్తూ 2025లో ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి మీ కుటుంబముల తరపున బెతెస్దా ప్రార్థనా మందిరం నుంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.